రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చిరు లీక్స్, సో ఇప్పుడు ఇది వైరల్ అవుతూ ఉంది. ఏంటి చిరు లీక్స్, అసలు ఏ టాపిక్ కి సంబంధించి అని, సో ఇదైతే డీటెయిల్ గా కనుక్కుందాం. నమస్తే. నమస్తే అండి. చిరు లీక్స్ అన్నారు. ఏంటి అసలు చిరు లీక్స్ అంటే ఆయన మూవీకి సంబంధించి ఏమైనా లీక్ అయిందా, లేకపోతే ఏంటి అసలు మ్యాటర్? చిరు అంటేనే మనకు క్రేజీగా ఉంటది, ఏంటి ఆ వార్త వినాలి అని. చిరంజీవి ఫ్యామిలీ అయినా చిరంజీవి అయినా. చిరు లీక్స్ అంటే యాక్చువల్ గా ఏం జరిగిందంటే, మా ఇంటి బంగారం సక్సెస్ అయింది కదా. అవును. ఆయన మా ఇంటి బంగారం సినిమా చూశారు చిరంజీవి గారు. ఓహో. చూసాక సురేఖ్ గారు ఆయన చూసాక వాళ్ళకి నచ్చింది ఆ సినిమా. సో ఆయన ఏం చేస్తారంటే, ఆయనకి ఏదైనా నచ్చితే సినిమా అదిను ఆ యూనిట్ ని పిలిచి వాళ్ళని సన్మానిస్తారు. ఫస్ట్ నుంచి అలవాటు అది ఆయన చాలా కాలంగా ఉంది, అది మంచి సంప్రదాయం కూడా. ఓకే. సో ఆయనకి నచ్చాక ఆయన ఏం చేశారు, సమంతాని, రాజ్ నిడుమోరుని, నందిని రెడ్డిని పిలిచారు. పిలిచి సమంతకిను రాజ్ నిడుమోరుకి పట్టు వస్త్రాలు ఇచ్చి ఒక బంగారు శంఖం ఇచ్చారు. అబ్బా, భలే ఉందా శంఖం, నేను చూసా. సో అది ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే నాకు అనిపించింది, ఒక విజయానికి చిహ్నంగా ఇచ్చి ఉండొచ్చు. అంటే శంఖు ఊదడం అంటే అవును, అదొక సక్సెస్ కి ఒక సింబాలిక్ గా వాడతారు కదా. సో ఈ పరంపర ఇట్లా కొనసాగాలని ఇచ్చి ఉండొచ్చు. అయితే నిన్న వారు కలిశాక అమ్మాయి ఆరోగ్యం గురించి అడిగారు, తెలుసుకున్నారు. తను ప్రెగ్నెంట్ అని గ్రహించినట్టున్నారు. అవునా, ప్రెగ్నెంట్ మొన్న మనం చూసాం కదా, తోటి కనిపిస్తోంది ఆవిడ. సో అది చూసి ఇవాళ మళ్ళా వాళ్ళని కలిశాక ఇవాళ ఒక పోస్ట్ పెట్టారు, అదే చిరు లీక్స్. ఏంటా చిరు లీక్స్ అంటే, సమంత అండ్ రాజ్ నిడుమోరు కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నారు. సో ఈ కొత్త అధ్యాయంలో వాళ్ళు ఆనందంగా ఉండాలి అని పెట్టారు. కొత్త అధ్యాయం అంటే అదే కదా, పిల్లలు వస్తే జీవితం కొత్త అధ్యాయం మొదలవుతుంది. సో అదే అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో వాళ్ళు చెప్పాల్సిన విషయాన్ని చిరంజీవి గారు చెప్పారు, చిరంజీవి గారి చేత వాళ్ళు చెప్పించారేమో మనకు తెలియదు. సో ఏదైనా ఒక గుడ్ న్యూస్ అయితే ఆయన షేర్ చేసుకున్నారు. సో ఈ చిరు లీక్స్ అనేది ఇప్పుడు పెద్ద వైరల్ గా మారింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్ గా రాజ్ నిడుమోరు నిన్న కలిసినప్పుడు అనడం, ఫ్యామిలీ మ్యాన్ కి నేను ఫస్ట్ చిరంజీవి గారిని అనుకున్నాను, కానీ వేరే కారణాలతోటి వేరే వాళ్ళతో చేసామని. సో మరి ఫ్యూచర్ లో వీళ్ళు ఏదైనా చేస్తారా చిరంజీవి తోటి? ఇప్పుడు ఏదో ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా అనుకుంటున్నారు కదా వాళ్ళు. సో మరి ఈయనకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా, ఏ రకంగా చేస్తారు అనేది కూడా ఒక సస్పెన్స్ గా ఉంది. సో ఏదో మొత్తానికి ఒక కలయిక అనేది ఇన్ని అంశాలకి తెరలేపింది. ఒకటి వాళ్ళ సినిమా సక్సెస్, రెండు ఆవిడ ప్రెగ్నెంట్ అనే విషయం బయట పెట్టడం, మూడు వాళ్ళ హాలీవుడ్ యాత్రకి ఏమన్నా చిరంజీవి గారిని వాడుకుంటారా, అంటే ఆయన ఒక హీరోగా ఏమైనా తీసుకుంటారా, లేదు ఆయనతో ఏమైనా వెబ్ సిరీస్ చేస్తారా, ఇవన్నీ కూడా అంటే తెలియాలి ఇంకా ఫ్యూచర్ లో. సో ఏదో జరగబోతోంది మొత్తానికి, కొత్తగా ఏదో జరగబోతుంది. అయితే ఎలా ఉంది మేడం మా ఇంటి బంగారం? చూసేసారా? చూసే మాట్లాడంగా మొన్న. బాగుంది సినిమా, ఓకే, చూడొచ్చు ఒకసారి. చూసారా, ఒక అమ్మాయి అంత హౌస్ వైఫ్ కి అన్ని పనులు చక్క పెట్టుకుని కోడల్లాగా ఉంటే ఎంత అందరికి ఎంత నచ్చుతుందో. సహజం కదండి. ఇప్పుడు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కుటుంబంలో మనం నార్మల్ గానే ఉండాలి. అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గుర్తున్నారు కదా మీకు, ఎన్నోసార్లు నాకు ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇష్టమే ఆవిడ గురించి చెప్పడం. ఆవిడ పొద్దున్నే లేచి చక్కగా బయట తుడిచి వాకిలి ఊడ్చి ముగ్గు పెడతారు అందంగా. ఆవిడే కడుక్కుంటారు. ఆవిడ ఎంత అందంగా ఉంటారో పని కూడా అంత అందంగా చేస్తారు. ఆవిడ అసలు ఎంత గొప్ప గాయని. కానీ భర్త దగ్గర ఆవిడ ఒక వినమ్రంగా, ఒక సాధారణ గృహిణి ఎలా ఉంటారో మధ్యతరగతి గృహిణి లాగానే ఆవిడ ఉన్నారు. ఫోటోల్లో ఎక్కడ చూసినా చక్కగా ఇలా ఉంటారు. ఆయనతో ఎప్పుడు ఆయన వెనకాల ఒద్దిగ్గా ఉంటుంది ఆవిడ. అసలు ఆవిడ ఒక మహారాజ్ని లాగానే. అయినా కూడా అది మనం నేర్చుకోవాల్సిన పెద్దల దగ్గర. అది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకోవాలి. ఇంట్లో మనం పిల్లలకి చేసేటప్పుడు తల్లిగా ఎలా ఉంటామో భర్తకి చేయడం తప్పులేదు, అవసరమైనప్పుడు వాళ్ళు చేస్తారు. ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండాలి. నాకేంటి, నేనెందుకు చేయాలి, నేను దిగి వచ్చాను అనుకుంటే బాండింగ్ ఇంపార్టెంట్. బాండింగ్ చాలా అవసరం అండి. ఇంకోటి చెప్పిన సూత్రం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, మనం వంట చేసి పెడితే
కుటుంబం ఆనందంగా తింటుంది తెలుసా మీకు. ప్లస్ పూర్వం మన అమ్మలు కావచ్చు, మన అమ్మమ్మలు కావచ్చు, భర్తల్ని కట్టిపడేసింది వంటతో. అంటే మీరు ఇలా అంటే మళ్ళా ఇదేంటంటే మీరు ఫెమినిజం లేదా, మీరు ఫెమినిస్ట్ కాదా అంటారు. ఫెమినిజానికి తిండికి సంబంధం లేదు. ఇప్పుడు లెఫ్టిస్టులు కూడా ఒకవేళ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే భార్య నాన్ వెజ్ వండమనే చెప్తారు వాళ్ళు. మరి అక్కడ ఫెమినిజం ఏమైంది మీకు? మేడం ఎన్ని ఈజాలు వచ్చినా సరే ఒక మెయిల్ ఒక ఫీమేల్ హస్బెండ్ అండ్ ఒక మెయిల్ అండ్ ఫీమేల్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ నుంచి అమ్మా నాన్న అని రుచి చూసే వస్తాం మనం. అంతే కదా. సో ఆ అమ్మ తత్వమైన నాన్న తత్వమైన ఏ తత్వం ఆ అలా తత్వమే. ఉంటే అలా బాగుంటది ఆ తత్వాలే కలయిక వల్ల ఒక అంతే. కొత్త తత్వం వస్తుంది. వస్తుంది. సో తప్పదు. మీరు గృహిణిగా అవ్వారు అంటే వంట నేర్చుకోవటంలో తప్పులేదు, ఇంటి పనులు చేయడంలో తప్పులేదు. అవసరమైతే చేయాలి, అవసరం కాకపోతే వదిలేయాలి. అంతేగాని రాదు అనుకోకూడదు, అనుకోకూడదు. లేదు ఈగోలకి వెళ్ళక్కర్లేదు. రాదు నేను ఎందుకు చేయాలని అనుకో కొన్ని సూత్రాలు నేర్చుకోవాలి. అంతే.